మేడం నేను అంటే స్పోర్ట్స్ రికగ్నిషన్ గురించి అడిగారు కాబట్టి చెప్తున్నాను. మీరు ఒక స్కూల్కి వెళ్ళారనుకోండి, లేకపోతే ఒక 5 ఏళ్ళు అనుకోండి, ఒక 7th 8th గ్రేడ్ పిల్లోని పిలిచి నీకు తెలిసిన ఒక 5 ఒక 10 మంది సైంటిస్ట్ పేరు చెప్పమనండి. కంప్లీట్గా డెఫినెట్గా చెప్పగలను. ఆ 10 మంది పేర్లు చెప్పలేరు, ఎందుకంటే వాళ్ళకి తెలిసిన రికగ్నిషన్ ఉన్న సైంటిస్ట్ పేరు 3 4 పేర్లు చెప్తారు. అట్ ద సేమ్ టైం వాళ్ళ స్కూల్లో ఉన్న టీచర్లు 10 మంది 15 పేర్లు చెప్పమనండి. అది కూడా వాళ్ళు కష్టంగా ఫీల్ అవుతారు. వాళ్ళకి తెలిసిన క్లాస్ టీచర్స్ పేర్లు ఇవో చెప్తూ ఉంటారు, ఏ ప్రొఫెషన్లో అయినా. మీరు అదే వాళ్ళని ఒక 10 మంది, ఒక 20 మంది, ఒక 20 మెంబర్స్ నీకు తెలిసిన స్పోర్ట్స్ పర్సన్ పేరు చెప్పమనండి, టక్క 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 అని చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. అదర్ ద ఎగ్జాంపుల్, నేను మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అక్కడే చెప్తాను. స్పోర్ట్స్ ఈజ్ ది రికగ్నిషన్. అంటే స్పోర్ట్స్ వల్ల వచ్చే రికగ్నిషను ఇంకా మిగతా ఏ ప్రొఫెషన్ వల్ల రాదండి డెఫినెట్గా. ఎందుకు అంటే హ్యూజ్ పబ్లిసిటీ ఉంటుంది అండ్ హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఒక హీరోలా ఫీల్ అవుతారు. జనరల్గా ఇప్పుడు చాలామంది బయట చూసేవాళ్ళు ఎలా అంటే, ఇప్పుడు నాకున్న ఫేవరెట్ స్పోర్ట్స్ పర్సన్ ఆడుతూ ఉంటే నేను ఆడుతున్నట్టుగా ఫీల్ అవుతాను. అది ఒక్క స్పోర్ట్స్ వల్లే తెలుస్తుంది. డెఫినెట్గా ఒక్క స్పోర్ట్స్లోనే మన లైవ్లో చూస్తూ అరే నేనుంటే బాగుంటుంది, నేనైతే ఇలా కొట్టేవాడిని, నేనైతే అలా కొట్టాను. మిగతా ఏ ప్రొఫెషన్లో, ప్రతి ప్రొఫెషన్కి ఒక రెస్పెక్ట్ ఉంటుందండి. కానీ స్పోర్ట్స్ అనేది ఏంటంటే వీ ఇన్వాల్వ్ ఏ లాట్. అక్కడ మన అవతల పర్సన్ ఆడుతున్నారని ఫీల్ అవ్వడు. డెఫినెట్గా నేనే అక్కడ ఆడుతున్నాను, అరే ఆ మిస్టేక్ చేయప్పుడు నేను ఉంటే ఇలా చేసేవాడిని ఫీలింగ్ ఇన్వాల్వ్ అయిపోతారు. అదేదో అంటే పాత రోజుల్లో చెప్తే పరకాయ ప్రవేశం అంటారు చూసారా, ఆ విధంగా ఫీల్ అవుతూ ఉంటారు జనరల్. స్పోర్ట్స్ హ్యాస్ ఎ హ్యూజ్ పబ్లిసిటీ అండి.